మామూలుగా ఏ గవర్నమెంట్లోనైనా వైద్యం కోసం ఆరోగ్య శాఖ, విద్య కోసం విద్యాశాఖ, ప్రజల రక్షణ కోసం హోమ్ మినిస్ట్రీ ఉంటుంది. కానీ శృంగారాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ శాఖను ఎక్కడైనా ఉందా? కానీ ఈ దేశంలో ఉంది. ఇదేం వింత? ఇలాంటి శాఖను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అనుకుంటున్నారా? ఇందుకు బలమైన కారణం చెబుతుంది ఆ దేశం. ఇంతకీ ఆ దేశం పేరేంటి? ఆ శాఖ ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఆ ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది? ఆ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడాల్సిందే. ప్రస్తుతం రష్యాలో పుట్టేవారు తక్కువయ్యారు, అంటే జననాలు తక్కువయ్యాయి. జనాభాని పెంచడానికి అందుకే రష్యా దేశంలో కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ శాఖను ఏర్పాటు చేయనున్నారు. భౌగోళికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యా. అలాంటి దేశం ఇప్పుడు శృంగారాన్ని ఎంకరేజ్ చేస్తోంది. ఇక్కడ దశాబ్దాలుగా జననాల రేటు అత్యంత దారుణంగా పడిపోయింది. జననాలకు మరణాలకు మధ్య భారీ వ్యత్యాసం కనబడుతోంది. యుద్ధంలో ప్రాణ నష్టంతో రష్యాలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగిపోయి యువకులు పెరిగిపోయారు. అసలే జననాలు లేవు. దీనికి తోడు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు. ఇక లాభం లేదని దేశంలో జననాల రేటు పెంచేందుకు సెక్స్ మినిస్ట్రీ అంటే శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తోంది ఇక్కడి సర్కార్. దీనికి కొత్త ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా వచ్చిన ప్రతిపాదనే మినిస్ట్రీ ఆఫ్ సెక్స్. అక్కడి మీడియా సంస్థల కథనాల ప్రకారం జనన రేటును పెంచడానికి ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ను స్థాపించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కేవలం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాదు, జంటల కోసం దిమ్మ తిరిగే ఆఫర్స్ కూడా ఉన్నాయట. మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ లో ప్రతిపాదనలు, ఆఫర్స్ ప్రకారం కపుల్స్ అర్ధరాత్రి మాత్రమే కాకుండా ఆఫీస్ పనివేళ్లలోనూ శృంగారంలో పాల్గొనేందుకు సమయం ఇస్తారట. భార్య భర్తల మధ్య సాన్నిహిత్యం పెంచేందుకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు లైట్స్ ఆఫ్ చేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. అంతేకాదు, ఫస్ట్ డేట్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న జంటలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా అందిస్తారట. ఈ జంటకు 5,000 రూపీస్ ఇస్తారట. ఇక వీళ్ళిచ్చే ఆఫర్స్ అన్ని ఇన్ని కావు. కొత్తగా పెళ్లైన జంటకు వారి మొదటి రాత్రి కోసం హోటల్ బుకింగ్ ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది. మొదటి కాన్పులో జన్మించిన బిడ్డలకు 8,500 పౌండ్లు అందిస్తారు. ఇప్పటికే రష్యాలోని కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇక 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల మహిళా విద్యార్థులకు 900 పౌండ్లు ప్రోత్సాహిక బహుమతి ఇస్తారు. అలాగే ఇళ్లలో ఉండే తల్లులకు వేతనం ఇవ్వడం, హోటళ్లలో బస చేసే జంటల ఖర్చును భరించడం, డేటింగ్ ను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా జననాల రేటు పెంచాలన్న ఆలోచనకు వచ్చింది. కొన్నేళ్లుగా రష్యాలో జనాభా పెరగడానికి సోవియట్ కాలంలో అమలులో ఉన్న ఓ పురస్కారాన్ని 2022లో పుతిన్ మళ్లీ పునరుద్ధరించారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు గిఫ్ట్ గా $1 మిలియన్ అంటే దాదాపు 13 లక్షలతో పాటు మదర్ హీరోయిన్ అవార్డును కూడా ఇస్తామని పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే 10వ బిడ్డ మొదటి పుట్టినరోజు నాడు ఈ నగదు చెల్లిస్తారు. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టింది. రష్యాలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో 5,99,600 మంది చిన్నారులు జన్మించారు.
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16,000 జననాలు తక్కువగా నమోదయ్యాయి. 1999 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతేకాదు జనాభా సహజ క్షీణత కూడా ఈసారి భారీగా పెరిగింది. జనవరి, జూన్ మధ్య 3,25,100 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 49,000 మరణాలు ఎక్కువగా రికార్డయ్యాయి. ఇన్ని ఆఫర్లిచ్చినా జననాల రేటులో పెద్దగా మార్పు కనిపించడం లేదట. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.